హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా ఈ మాట ఎంత ఖచ్చితమైనదో తెలుసా? అనేటువంటి మాట అంటే మీరు ఉపచారం చేస్తున్నారు. ఇప్పుడు మా గృహంలో అతిథి గృహమే, మీకు తెలుసు. ఎంతమంది సేవకులు వచ్చినా మా గృహంలోనే ఉంటారు కదండి. ఎవరు వచ్చినా సరే అతిథి గృహంగా ఉంటుంది. పరిశుద్ధులకి ఉపచారం చేసి, నా భార్య కూడా అలాగే ఎంతో కష్టమైన ఇంట్లో వాళ్ళు చేసేదానికి మళ్ళీ బయట వాళ్ళకి ఏదో ఒక్కరోజు కాదు కదా, వారాల తరబడి చేయడానికి కూడా ఓపికతోటి తను చేయగలుగుతాడు. దేవుడు అన్యాస్తుడు కాదు ఎప్పుడు కూడా కదండి, అన్యాస్తుడు కాదు. అందుకోసమని ఈ వచనము ఆ రోజు దైవ సేవకులు అందరూ చదివించి ప్రార్థన చేసినప్పుడు మాకు గర్భఫలంగా కుమార్తెను వెరోనికను ప్రభు అనుగ్రహించినాడు. మరి బిడ్డ జీవితంలో మరి ఇన్ని సంవత్సరాలు